దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు ఈ పునరుత్థానముని గురించి 1 కొరింథీయులకు 15వ అధ్యాయం యొక్క ప్రారంభంలో నుండి ఆ పునరుత్థానం యొక్క విశేషముని గురించి తనకు బయలుపరచబడి ఉన్న ఆ దర్శనముని గురించి తాను చెప్పుచూ వచ్చేస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానినే సంఘమునకు కూడా అపొస్తలుడైన పౌలు బయలుపరిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థానములో ఏ విధముగా పునరుత్థానము జరుగుతున్నది అని ప్రారంభంలో నుండి దానిని తేటగా చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 1 కొరింథీయులకు 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 14వ వాక్యం నుండి చదవండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. చాలు, ఇంగ్లీష్లో కూడా చదవండి. God that he raised up Christ, whom he preached not up, if so be that the death rise not. For if the death rise not, then is not Christ raised. And if Christ be not raised, your faith is vain, ye are in your sins. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానం అనేది ఒక రహస్యమైన ఒక కార్యం, అంటే అది ఒక మర్మము. దానిని పౌలు ఈ కొరింథీ సంఘమునకు తేటగా దానిని రాయిచున్నాడు. క్రీస్తు లేపబడని ఎడల మా ప్రసంగములు వ్యర్థము, క్రీస్తు లేపబడని ఎడల మా విశ్వాసము వ్యర్థము, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసమును వ్యర్థమే, క్రీస్తు లేపబడకపోతే మీరు ఇంకనూ పాపములలోనే ఉండి ఉందరు కదా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యొక్క పునరుత్థానంలో ఉన్న మర్మం ఏమిటంటే, ఆయన యొక్క పునరుత్థానము ద్వారా మనము, ఆయన లేపబడటము ద్వారా మనము పాపములలో నుండి విడుదల పొంది, అనగా పాప మరణములో నుండి విడుదల పొంది మనము జీవమునకు పాత్రలుగా మనం మారుస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యొక్క పునరుత్థానముని గురించిన విశ్వాసము అది ఒక మర్మముగానే ఉన్నది. అది ఎంత కొలది పోయిన వారంలో చెప్పినట్టు, పోయిన వారం మనం యేసుప్రభు యొక్క రాకడలో ఒక్కొక్కరు ఏ విధముగా పునరుత్థానము చెందుదురు అని మనము ధ్యానించినప్పుడు, మనము ఊహించుకొనిచిన రీతిగా కాదు, ఒకే సంఘముగా ఒకే శరీరముగా ఆయన ప్రతి ఒక్కరిని లేపి ఆయన ఒక రూపాంతర క్రియని ఆయన జరిపించుచున్నారు. దానిని గురించి మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. అదే విధముగానే మన యొక్క విశ్వాసము, పునరుత్థానముని గురించిన ఒక విశ్వాసము ఎంత అధికముగా ఉంటుందో అంతే మనము పాపములో నుండి విడుదల పొందిన వారుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదొక మర్మముగానే ఉన్నది. యేసుప్రభు యొక్క రాకడలో పునరుత్థాన క్రియ ఎలా జరుగుతున్నది, యేసుప్రభు యొక్క రాకడలో రూపాంతర క్రియ ఎలా జరుగుతున్నది, ఇది ఒక మర్మము అని పౌలు చెప్పుచున్నాడు. దానిని వివరించినప్పుడే పునరుత్థానముని గురించిన విశ్వాసము ద్వారా మనము పాపములో నుండి విడుదల పొందిన వారై, లేకపోతే ఈ పాప శరీరము నుండి, మరణ శరీరములో నుండి మనం విడుదల పొందుతున్నాం. దాని ద్వారానే ఆ పునరుత్థాన క్రియ, ఆ విశ్వాసము ద్వారా ఆ పునరుత్థాన క్రియ అనేది జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పౌలు కొరింథీయులకు రాయించినప్పుడు
ఇదే 15వ అధ్యాయంలో మీరు 19వ వాక్యమని చదవండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే చాలు ఇంగ్లీష్లో. If in this life only we have hope in Christ, we are of all men most miserable. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యందు నిరీక్షణ గలవారై ఉన్న ఎడల, అంటే ఈ భూమిలో జీవించే కాలము మాత్రమే, జీవించే కాలంలో పొందే ఆశీర్వాదములు, జీవించే కాలంలో పొందే విడుదల, స్వస్థత, వీటి గురించి మాత్రమే నమ్మిక ఉంచకుండా మన యొక్క జీవితంలో దేవుడు అపొస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట, ఈ జీవితకాలం మట్టుకే కాదు, రాబోయే యుగములలో కూడా మనము జీవించదము, క్రీస్తు ద్వారా జీవించదము అనే ఒక విశ్వాసం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 70 సంవత్సరములు 80 సంవత్సరములు మనం జీవించవచ్చు. ఈ 70-80 సంవత్సరములు మాత్రమే దేవుడు మనల్ని పోషించి, దేవుడు మనల్ని కాపాడి, దేవుడు మనల్ని నడిపించగలరని ఆ విశ్వాసం మాత్రమే కాకుండా నిత్యముగా ఆయన మనకు జీవమునిచ్చి నిత్యముగా ఆయన మనల్ని నడిపించగలరని ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటేనే పునరుత్థానముని గురించిన ఒక దర్శనం మనకు కలుగుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిలో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘముని హెచ్చరించి ఏ విధముగా జరుగుతున్నదంటే, ఒక్క ఆదాము ద్వారా పాప సంబంధమైన ఈ శరీరము ఎలా పునరుత్థానము చెందుచున్నది, మరణ సంబంధమైన ఈ శరీరం ఎలా పునరుత్థానము చెందుచున్నదని చెప్పినప్పుడు 21వ వాక్యములో చదవండి. 21, 22 వాక్యం చదవండి. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. For since by man came death, by man came also the resurrection of the dead. For as in Adam all died, even so in Christ shall all be alive. 23వ వాక్యం. But every man in his own order, Christ the first fruit, afterward they that are Christ at his coming. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా ఒక వ్యక్తి పునరుత్థానము చెందుచున్నాడని ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నప్పుడు, ఒక్క మనిషి ద్వారా అందరికీ మరణం వచ్చి ఉన్నది. ఒక్క ఆదాములో అందరూ మరణించుచున్నారు. ఆదామే మొట్టమొదటిగా ఆదామునకు తర్వాత ఆదామికి సంతతి వారు అందరూ మరణించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే పునరుత్థానము కూడా మొదటిగా క్రీస్తు లేపబడి ఉన్నారు. తన వారందరిని కూడా వారి యొక్క వరుసలో తాము లేపబడుచున్నారు. ఆదామునకు తర్వాత ఆదామిక సంతతి వారు ఎలా మరణమునకు పాత్రులై మార్చబడి ఉన్నారో, క్రీస్తు యొక్క సంతతి వారు, క్రీస్తు యొక్క తనవారు, క్రీస్తు యొక్క సంతానమైన వారు తర్వాత ఆయనతో కూడా వరుసలో ఆయనతో కూడా లేపబడుతూనే ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా పునరుత్థానం అనేది వారి యొక్క వరుసలో లేపబడుచున్నదని ఇక్కడ తేటగా రాసి ఉన్నాడు. ఈ పునరుత్థానముని గురించి యేసుప్రభు వచ్చినప్పుడు లేపబడుచున్నవారు ఈ పునరుత్థానం యొక్క వరుసని దేవుని యొక్క ప్రేరేపణని బట్టి ఒకసారి చెప్పాలని కోరుచున్నాను. మొట్టమొదటిగా దానిలో ప్రథమ ఫలమైన వారు, ఈ పునరుత్థానం వచ్చి మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానము, ఇవి 2 పునరుత్థానములు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథముని బట్టి 2 పునరుత్థానములు ఉన్నాయి. మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానం. మొదటి పునరుత్థానములో పాలు పొందుచున్న వారే ధన్యులై ఉన్నారు. రెండవ పునరుత్థానం అనేది వేరే అనుభవము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వాక్యమని చదవండి.
ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులను ఎందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఇంగ్లీష్లో, Blessed and holy is he that hath part in the first resurrection, on so the second death has no power. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి పునరుద్ధానములో పాలు పొందుచున్న వారు ధన్యులను పరిశుద్ధులని ఉందరు. ఎందుకు ఈ కార్యమని ధ్యానించుచున్నామంటే, అపోస్తలుడైన పౌలు ఈ మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయంలో 23వ వాక్యముని బట్టి వారు తమ తమ వరుసలో వారు లేపబడుదురు అని మనం చదివి ఉన్నాం. వారి యొక్క వరుసలు ఏమిటి, ఎవరెవరు ఏ వరుసలో ఎవరెవరు లేపబడుదురు అనేదే మనము ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారు ఎవరు అంటే, మొదటి పునరుద్ధానములో పాలు పొందే అందరిని కూడా 1000 ఏళ్ల పరిపాలనలో వారు ఏలుబడి చేయుదురు. 1000 ఏళ్ల పరిపాలనలో వారు ఉంటారు. 1000 సంవత్సరములు ఇదే భూమిలో వారు ఏలుబడి చేయించిన వారుగా ఉంటారు. మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారు మాత్రమే, రెండవ పునరుద్ధానములో పాలు పొందేవారు కాదు. మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారు మాత్రము వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా వారు ఏలుబడి చేయుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మొదటి పునరుద్ధానములో మొదటి వారు, ఆయన ప్రథమ ఫలమైన వారు క్రీస్తు యేసు ప్రభువే. ఈ మొదటి పునరుద్ధానములో ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందుట నిమిత్తము మొదటిగా పునరుద్ధానము చెందిన వ్యక్తి యేసు ప్రభు. రెండవదిగా యేసు ప్రభు యొక్క రహస్య రాకడ. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో పాలు పొందుచున్నవారు, యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎవరెవరు యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడుచున్నారో అది రెండవ పునరుత్థానం. రెండవ పునరుత్థానం అంటే మొదటి పునరుత్థానంలో రెండవ వరుసలో ఉన్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి పునరుత్థానంలో రెండవ వరుసలో ఉన్నది సంఘము. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడే సంఘము. మూడవదిగా శ్రమల కాలము. యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత 7 సంవత్సరములు శ్రమల కాలము రాబోతున్నది. ఆ 7 సంవత్సరముల శ్రమల కాలం మధ్యలో మొదటి 3.5 సంవత్సరముల యొక్క ముగింపులో చేయుడబడిన సంఘము. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో కొందరు చేయుడబడుచున్నారు. చేయుడబడిన వారిలో మొదటి 3.5 సంవత్సరములో హతసాక్షులుగా, క్రీస్తు నిమిత్తము హతసాక్షులుగా మరణించిన వారు, క్రీస్తు నిమిత్తము నిలబడేవారు, లేకపోతే ధర్మవిరోధి యొక్క ముద్రని అంగీకరించని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఈ మొదటి పునరుత్థానములో మూడవదిగా వారు లేపబడుచున్నారు, వారు పునరుత్థానము చెందుతున్నారు. నాలుగవదిగా లేపబడేది ఏలియాను, హానోకును. ఈ వరుసలో నాలుగవదిగా ఎవరంటే హానోకును, ఏలియాను మరణించకుండానే వారు ఎత్తబడి ఉన్నారు. ఈ విషయంలో చాలామంది ఏలియా మోషే అని చెబుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు రూపాంతర కొండలో ఉన్నప్పుడు మోషేను, ఏలియాను యేసు ప్రభుకు కనబడి ఉన్నారు కాబట్టి మోషేను, ఏలియాను వస్తారని కొందరు చెబుతున్నారు. కానీ ఆ ఇద్దరు సాక్షులు ఎవరంటే హానోకును, ఏలియాను. ఎందుకంటే హానోకు, ఏలియా మాత్రమే మరణించకుండా వారు ఎత్తబడిన వారు. దేవుని వాక్యముని బట్టి వారు తిరిగి వచ్చి వారు మరణించి మరలా వారు పునరుత్థానము చెందాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు ఈ 7 సంవత్సరముల శ్రమల యొక్క ముగింపులో, 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలం యొక్క ముగింపులో వీరు భూమిలోకి వచ్చి వారు అనేక అద్భుతములను చేసి అనేక గొప్ప కార్యములను చేసిన తర్వాత ఆ క్రూర మృగము ధర్మవిరోధి ద్వారా చంపబడుతున్నారు. చంపబడిన తర్వాత వారు అందరూ చూచుచుండగానే వారు లేపబడి ఆకాశమునకు కొనివ్వబడుతున్నారు. ఈ వరుసలో 5వ వరుస ఎవరంటే ఆ శ్రమల కాలం యొక్క ముగింపులో
7 సంవత్సరములు శ్రమల కాలం ముగించబడిన తర్వాత యూదులైన వారు, యూదులు 1,44,000 మంది, వారు కూడా యేసు ప్రభు ద్వారా, దూత ద్వారా ముద్ర వేయబడి, వారు కూడా యేసు ప్రభు యొక్క ఆ రాకడలో వారు చివరిగా ఆ మొదటి పునరుత్థానములో కొనివ్వబడుచున్నారు. ఇది వచ్చి మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో 5 వరుసలు, వారి వారి యొక్క వరుసలో వారు లేపబడుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత రెండవ పునరుత్థానం వచ్చి అది మృతుల పునరుత్థానము. దీనిని గురించి ప్రకటన గ్రంథములో మనం చదువుతున్నప్పుడు మృతులు వారు తమ తమ వరుసలో లేపబడుచున్నారు. ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి చదవండి. 20వ అధ్యాయము 12వ వాక్యం నుండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నికుండములో పడవేయబడెను. ఈ అగ్నికుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు. ఇంగ్లీష్లో. And I saw the dead, small and great, stand before God, and the book were opened, and another book was opened, which is the book of life, and dead were judged out of those things which were written in the books according to their works. And the sea gave up the dead which were in it, and death and hell delivered up the dead which were in them, and they were judged by every man according to their works. And death and hell were cast into the lake of fire. This is the second death. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవ పునరుత్థానం అనేది మృతుల పునరుత్థానం. అంటే ఆదాము మొదలుకొని, ఆదాము యొక్క సంతతి వారు, నోవాహు కాలములో చనిపోయిన వారు అందరూ, ఆదాము మొదలుకొని శ్రమల కాలం యొక్క ముగింపు వరకు ఉన్నవారు అందరూ, అంటే అంతవరకు వారు యేసు ప్రభు యొక్క రహస్య రాకడ, బహిరంగ రాకడ, కోత, ఈ రాకడలో ఎత్తబడని వారు, మృతులైన వారు ఉంటారు. వారందరూ కూడా వారు లేపబడుతున్నారు, సజీవముగా తీసుకొని వస్తున్నారు. ఆదాము మొదలుకొని అందరినీ కూడా సజీవముగా, జీవముతో తీసుకుని వస్తున్నారు. సముద్రము తనలో ఉన్నవారిని, మరణము పాతాళము తనలో ఉన్నవారు అందరినీ తీసుకుని వచ్చి తీర్పు పొందు నిమిత్తము వారిని పునరుత్థానము చెందించి తీసుకుని వచ్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు కూడా జీవంతో వస్తారు. వారికి కూడా ఒక శరీరం ఇవ్వబడింది. నరకములో వెళ్ళే వారికి కూడా ఒక పునరుత్థానం ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవ పునరుత్థానములో కొందరు తీర్పు పొందుచున్నప్పుడు అందులో కొందరు వచ్చి కుడివైపు ఉన్నవారు ధవల సింహాసన తీర్పులో తీర్పు పొందుచున్నప్పుడు వారి వారి యొక్క క్రియలు చెప్పున వారికి నూతన భూమి అయినను, లేకపోతే వారి వారి యొక్క క్రియలు చెప్పున వారికి నూతన ఆకాశమైనను, లేకపోతే వారికి నిత్య నరకమైనను వారికి ఇవ్వబడుచున్నది. రెండవ మరణములో లేకపోతే రెండవ పునరుత్థానములో పాలు పొందే వారికి సియోనులోనో నూతన యెరూషలేములోనో వారు పాలు పొందుటకు వారికి అధికారము లేదు, వారికి అవకాశం లేదు. మొదటి పునరుత్థానములో పాలు పొందే వారిలోనే వారు యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడే వారికే నూతన ఆకాశములో పాలు పొందే అవకాశము వారికి ఇవ్వబడుతున్నది. యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడే వారికే నూతన యెరూషలేములోను సియోనులోను పాలు పొందే ఒక అవకాశం ఇవ్వబడుతున్నది. యేసుప్రభు యొక్క రహస్య రాకడకు తర్వాత హతసాక్షులుగానో,
యూదులైన వారు హతసాక్షులుగా మరణించి, తర్వాత పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులు, వీరందరికీ కూడా ఇవ్వబడుచున్న స్థానము నూతన ఆకాశమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రొత్త భూమిలో కొందరు ఆ సమయంలో వారు చివరి కాలంలో యేసుప్రభు యొక్క శిలువలో చివరిలో రక్షణ పొందిన వారు వలె తమ యొక్క రక్షణని చివరిలో కాపాడుకొనుచున్నవారు, అటువంటి వారికి నూతన భూమి వారికి ఇవ్వబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవ మరణములో, రెండవ పునరుద్ధానములో పాలు పొందే వారికి సియోనులోనో నూతన యెరూషలేములోనో పాలు పొందుచున్న ఒక అవకాశము లేదు. రెండవ పునరుద్ధానములో పాలు పొందే వారికి కూడా శరీరం ఇవ్వబడుచున్నది. నూతన భూమిలో జీవించడానికి ఒక శరీరం ఇవ్వబడుచున్నది. అదేవిధముగా నరకములో జీవించడానికి, నరకములో పాలు పొందడానికి కూడా ఒక శరీరం ఇవ్వబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నరకమునకును పాతాళమునకు ఒక వ్యత్యాసం ఉంది. అందుకే ఈ వాక్యములో పాతాళము కూడా తనలో ఉన్న మృతులని అప్పగించుచున్నది. ఆ వాక్యమని చదవండి, 13వ వాక్యం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. And the sea gave up the dead which were in it, and death and hell delivered up the dead which were in them. And they were judged every man according to their works, and death and hell were cast into the lake of fire. This is the second death. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణమును పాతాళమును తమలో ఉన్న మృతులని అప్పగించి ఉన్నది. పాతాళమునకును నరకమునకు ఒక వ్యత్యాసం ఉంది. ఎవరన్నా చెప్పగలరా? పాతాళమునకు నరకమునకు ఒక వ్యత్యాసం ఉంది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. పాతాళం వేరు, నరకం వేరు. దానికి ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. రెండిట్లోనూ అగ్ని ఉంది. పాతాళములోనూ అగ్ని కాలుచున్నది, నరకములోనూ అగ్ని కాలుచున్నది. ఎందుకంటే ధనవంతుడు పాతాళములో పడినప్పుడు నేను అగ్నితో కాలుచున్నాను అంటున్నాడు. అక్కడనూ అగ్ని ఉంది, నరకంలోనూ అగ్ని ఉంది. కానీ దాంట్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి వ్యత్యాసం? ఎవరైనా చెప్పండి. పాతాళంలో సాతానుడు పడవేయబడతాడు. నరకంలో కూడా ఉంటాడు, నరకంలో కూడా పడవేయబడుతున్నాడు. ఇదే 20వ అధ్యాయంలో అక్కడ కూడా పడవేయబడుతున్నాడు సాతానుడు. అందరూ అక్కడ పడవేయబడుతున్నారు. 10వ వాక్యంని చదవండి. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. నరకంలో కూడా అపవాది పడవేయబడతాడు. పాతాళంలో మాత్రమే కాదు. వేరే డిఫరెన్సే ఉంది. పాతాళంలో అర్థం కావట్లేదు. ఏడ్పు పండ్లు కొరుకుట. ఓకే, ఇంకా కరెక్ట్ డిఫరెన్స్ కావాలి. ఏంటమ్మా? పాతాళం బొమ్మలో ఉంది. నరకం ఎక్కడ ఉంది? పైన ఉందా? లేదు. ఇంకా ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే పాతాళమునకు మన శరీరం వెళ్ళదు. పాతాళంలో మన ఆత్మలు మాత్రమే ఉంటాయి. నరకములో ఉన్న విశేషం ఏంటంటే మన శరీరమును మన యొక్క ఆత్మయు రెండు కలిసి నరకములో పడవేయబడింది. రెండింటికి వ్యత్యాసం ఉంది. అందుకే రెండవ పునరుద్ధానంలో నరకములో పడవేయబడడానికి శరీరము కూడా ఇవ్వబడుతుంది. ఆత్మ మాత్రమే కాదు, శరీరముని పునరుద్ధానము చెందించి శరీరముతో పాటే నరకములో పడవేయబడతారు. పాతాళములో వచ్చి చనిపోయిన నెక్స్ట్ సెకండే
చనిపోయిన మరుక్షణమే మనుషుల యొక్క ఆత్మ, పాపుల యొక్క ఆత్మ వచ్చి పాతాళమునకు వెళ్ళుచున్నది. కానీ నరకం అనేది మనుషుల యొక్క ఆత్మయు శరీరమును కలిసి నరకముల వేదనని అనుభవించింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి మత్తయి సువార్తలో యేసుప్రభువే చెబుతున్నారు, నరకములో పడవేయబడుచున్న ఆత్మలు మాత్రమే కాదు, ఆయన శరీరముని కూడా నరకములో పడవేయిస్తున్నారు. మీరు మనుషులకు భయపడుతున్నారు, శరీరముని రెండింటిని నరకములో పడవేయగలిగిన దేవునికి భయపడుడి అని యేసుప్రభువే చెబుతున్నారు. చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 25వ వాక్యమా 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. And fear not them which kill the body, but are not able. Rather fear him which is able to destroy both soul and body in hell. నరకములో ఆత్మని శరీరముని కూడా నశింపచేయగలిగిన శక్తిమంతుడు, ఆయనకే భయపడుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రెండో పునరుద్ధానములో యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడని వారికి నిత్య జీవము అనగా వారు నూతన ఆకాశములోనూ నూతన భూమిలో ఉండుటకు వారికి ఒక శరీరం ఇవ్వబడుచున్నది పునరుద్ధానములో. అదే విధముగా నరకములో ఉండుటకు కూడా వారికి ఒక శరీరం ఇవ్వబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క క్రియలు చెప్పున పునరుద్ధానము కూడా వారి యొక్క క్రియలు చెప్పున వారి యొక్క వరుసలోనే జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధానములో యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే వారు మాత్రమే ఒకే సంఘముగా ఆ యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధానముని గురించి కొందరు యేసు ప్రభు దగ్గర కూడా వారు సరైన విధముగా పునరుద్ధానముని గురించిన విశ్వాసము లేని వారై యేసు ప్రభుని ప్రశ్నించి ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయములో యేసు ప్రభుని పునరుద్ధానముని గురించి విశ్వసించకుండా ప్రశ్నించి ఉన్నారు. 22వ అధ్యాయంలో 23వ వాక్యము నుండి చదవండి. పునరుత్థానం లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఆ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండెను? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. ఇంగ్లీష్లో Saying, Master, Moses said, if a man died having no children, his brother shall marry his wife and raise up seed unto his brother. Now there were with us 7 brethren, and the first, which he had married a wife, decreased, and have no issues, left his wife unto his brother. Likewise the second also, and the third also, the 7th, and last of all the women died also. Therefore in the resurrection whose wife shall she be of the seven? For they had her.
Jesus answered and said unto them, Ye do err, not knowing the scriptures nor the power of God. For in the resurrection they neither marry nor are given in marriage, but are as angels of God in heaven. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ సదుకేయులు వారు పునరుత్థానముని విశ్వసించకుండా పునరుత్థానము కూడా ఈ భూమిలో ఉన్నట్టే మనుషులు ఉంటారు, భూమిలో ఉన్నట్టే వారికి భార్యలు, వారికి పిల్లలు, ఎవరికి భార్యగా ఉంటారో ఎవరికి భర్తగా ఉంటారో పరలోకములో కూడా అలాగే ఉంటారో ఏమో అని వారు విశ్వాసము లేని వారై యేసుప్రభుని అడుగుతున్నారు. యేసుప్రభు అప్పుడే చెప్పుతున్నారు, మీరు దేవుని యొక్క వాక్యములని దేవుని యొక్క శక్తిని గురించి ఎరుగక పొరబడుచున్నారు. మీరు దేవుని వాక్యములను ఎరగలేదు, దేవుని యొక్క శక్తిని ఎరగలేదు కనుకనే మీరు ఇటువంటి తలంపులు గలవారై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎలా ఊహించుకుంటున్నాం? పునరుత్థానం చెందిన తర్వాత నిత్యములో మనం ఏమని ఊహించుకుంటున్నాం? ఇక్కడ ఉన్నట్టే భార్య, పిల్లలు, ఇక్కడ ఉన్నట్టే ఫ్యామిలీస్, ఇక్కడ ఉన్నట్టే ఉంటుందని ఊహించుకుంటున్నామా? నిత్యములో ఆ అనుభవం లేదు. నిత్యములో యేసుప్రభు చెప్పుచున్నారు, వారు దేవదూతల వలె ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యములో దేవదూతలైన వారికి వచ్చి ఈ అక్షరార్థమైన మట్టి అయిన శరీరం వారికి ఇవ్వబడలేదు. దేవదూతలకు వచ్చి మహిమ కలిగిన వారై ఆత్మ శరీరము వారికి ఇవ్వబడి ఉన్నది. అందుకే యేసుప్రభు వారికి చెప్పుచున్నప్పుడు నిత్యములో వారు దేవదూతల వలె ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానం యొక్క విశ్వాసము, పునరుత్థానముని గురించిన ఒక సరైన గ్రహింపు వచ్చినట్లయితే నిత్యమును మనము ఎలా ఉంటామో అనే ఒక గ్రహింపు, లేకపోతే దానిని గురించిన ఒక ధ్యానము మనకు ఉంటుంది. ఎప్పుడైనా ధ్యానించి ఉన్నామా? ఎప్పుడైనా యేసుప్రభు యొక్క రాకడకు వచ్చిన తర్వాత, యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడిన తర్వాత నిత్యములో నేను ఎలా ఉంటాను, నిత్యములో నేను యేసుప్రభుతో ఉన్నప్పుడు ఎలా ఉంటాను, ఏ విధముగా ఉంటాను అని ఎప్పుడైనా ధ్యానించి ఉన్నామా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ రెండు కార్యములని చెప్పుచున్నాడు. ఒకటి, నిత్యములో దేవుని యొక్క వాక్యములని, దేవుని శక్తిని మీరు ఎరిగినట్లయితే ఈ విధముగా మీరు మాట్లాడరు, ఎరుగక మీరు పొరబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానమునందు ఒకటి, దేవుని యొక్క వాక్యములని బట్టి కొన్ని క్రియలు జరుగుతున్నది. అదే విధముగా దేవుని యొక్క శక్తిని కూడా ఆ పునరుత్థానములో మనము సంపూర్ణముగా అనుభవించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానం అనేది ఒక గొప్ప మర్మము అనేది యేసుప్రభు కూడా ఈ స్థలములో తేటగా చెప్పి ఉన్నారు. పరలోక రాజ్యములో ఇచ్చుకొనటము పుచ్చుకొనటము లేదు. 30వ వాక్యముని మరలా చదవండి. పునరుత్థానమందు ఎవరునో పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందరు. పునరుత్థానమునందు ఎవరునూ పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు. వివాహం అనే విషయము దేవుడు ఎందుకు తీసుకుని వచ్చిన్నారంటే, ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముకు ఒక చాటిన సహాయము భూమిలో లేకపోవటం అని చూసి ఆ చాటిన సహాయముని దేవుడే తీసుకుని వచ్చారు. అందుకే వివాహము. వారు పునరుత్థానములో కూడా అదే విధమైన ఆలోచన గలవారుగా ఉన్నారు. పునరుత్థానం చెందిన తర్వాత నిత్యములో మనకు ఒక చాటిన సహాయము మనకు అవసరం లేదు. ఎందుకంటే మనమే ఆయన యొక్క భార్యగా, ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా నిత్యములో ఉంటాం. దేవదూతలని దేవుడు సృష్టించినప్పుడు ఎందుకు పరలోక రాజ్యంలో మీరు దేవదూతల వలె ఉందరని ఎందుకు యేసుప్రభు చెప్పి ఉన్నారంటే, దేవదూతలని దేవుడు సృష్టించినప్పుడు దేవదూతలకు చాటి అయిన సహాయము కావాలని దేవుడు సృష్టించలేదు.
దేవదూతలైన వారిని సృష్టించినప్పుడు వారిని ఆత్మలుగా వారిని పలు విధములైన పరిచారకులుగా, వారిని పలు విధములైన దేవుని యొక్క స్వార్థని ప్రకటించేవారుగా, దేవుని మహిమని చెప్పేవారుగా, స్తుతించేవారుగా, అనేక విధములైన కారణముల కొరకు వారిని సృష్టించి ఉన్నారు. కానీ వారికి చాటిన సహాయము కావాలని దేవుడు తీసుకుని రాలేదు. మట్టి అయిన శరీరమునికే చాటి అయిన సహాయము కావాలి. సద్దుకయ్యులు పరలోక రాజ్యములో, నిత్యములో కూడా, పునరుత్థానములో కూడా వారు భార్య పిల్లలు ఎవరికి భార్యగా ఉంటారో నిత్యములో కూడా వారికే భార్యగా ఉంటారు, ఎవరికి భర్తగా ఉంటారో నిత్యములో కూడా వారికే భర్తగా ఉంటారని వారి యొక్క ఊహలు. అందుకే యేసు ప్రభుని ఇలాంటి ప్రశ్నలని అడుగుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఊహని బట్టి పరలోక రాజ్యములో పునరుత్థానము చెందిన వారికి ఈ భూమిలో ఉన్నట్టు మనుషులు వారికి చాటి అయిన సహాయంగా ఉండవలసిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యములో వారు దేవునితో నివాసము చేయించినప్పుడు తమవారు తన యొక్క భార్యనో భర్తనో వారు నిత్యములో యేసుప్రభు యొద్దకు వచ్చి ఉన్నారా అనే తలంపో చింత వారికి ఉండదు. వారే యేసుప్రభుకు భార్యగా నిత్యముగా సంతోషముతో యేసుప్రభు యొక్క ముఖదర్శనముని చేయించు అదే తలంపుతోనే ఉంటారు. కానీ భూమిలో ఉన్న వారిని గురించో లేని వారిని గురించో వారికి ఎటువంటి చింత ఉండదు, ఏ తలంపు ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఈ శరీరమునందు ఉండరు. ఈ శరీరంలో ఉన్నప్పుడే శరీర సంబంధమైన వారిని గురించిన చింత, మనవారు, నావారు, నా శరీరమునకు చెందినవారు అనే చింత. ఈ శరీరమే తొలగిపోయి వేరే ఒక శరీరం ఇవ్వబడిన తర్వాత ఈ శరీరములో ఉన్నప్పుడు మనకు సంబంధమైన వారితో నిత్యములో వేరే శరీరములో మనం ఉన్నప్పుడు సంబంధం ఉండదు. నిత్యములో మనకు వేరే ఒక మహిమ కలిగిన శరీరం ఇవ్వబడుతున్నప్పుడు ఈ భూమిలో ఉన్న వారికును మనకును ఏ సంబంధం ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిత్యములో మనకి ఇవ్వబడుతున్న శరీరం అనేది భార్యాభర్తని బట్టో ఆ రూపమో అలాగ కాదు. నిత్యములో మనకి ఇవ్వబడుతున్న రూపము, నిత్యములో మనకి ఇవ్వబడుతున్న మహిమ, నిత్యములో మనకి ఇవ్వబడుతున్న శరీరము, ఇవన్నీ కూడా మన యొక్క క్రియలు, మన యొక్క జీవితముని బట్టి ఇవ్వబడింది. మనం నివసించే ప్రాంతముని బట్టో, లేకపోతే మనం జీవించే జనులు ఎవరు ఏ జనుల మధ్యలో జీవించుచున్నామో, ఎవరికి భార్యగా ఉన్నారో, ఎవరికి భర్తగా ఉన్నారో వాటిని బట్టి ఇవ్వబడదు. వారి యొక్క జీవితముని బట్టి వారికి ఒక శరీరము, మహిమ కలిగిన అనుభవము వారికి ఇవ్వబడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువల్ల నిత్యములో ఈ శరీరములో ఉన్న వారిని గురించిన గుర్తు రాదు, ఈ శరీరములో ఉన్న వారిని గురించిన చింత రాదు, ఈ శరీరములో ఉన్నవారు అక్కడ కలిసి ఉండలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే ఈ నిత్యములో ఏ విధముగా జీవించదురు అనే దానిని గురించి మార్కు సువార్తలో కూడా 12వ అధ్యాయంలో దీనిని గురించి మనం చదువుతున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వాక్యం నుండి కూడా చదివినట్లయితే ఇదే కార్యమునే అక్కడ యేసుప్రభు దగ్గర అడుగుతున్నారు. అక్కడ మోషే చదవండి. పునరుత్థానం లేదని చెప్పడి సద్దుకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి 27వ వాక్యం చదవండి. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. చాలు ఇంగ్లీష్లో. He is not God of the dead, but the God of living. Ye therefore do greatly err. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాదు అని అక్కడ తేటగా చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానముని గురించి వారు తప్పైన అర్థముతో, తప్పైన భావనతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ కార్యములని
తేటగా వారికి బయలుపరుచుతున్నారు. మత్తయి స్వార్థలో, మార్కు స్వార్థలో, ఇంకా పలు విధములుగా వారికి దానిని బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఇదే పునరుద్ధానముని గురించి లూకా స్వార్థలో వారు ఒక సందేహంని అడిగి ఉన్నారు. లూకా స్వార్థ 14వ అధ్యాయంలో 14వ వాక్యం నుండి చదవండి. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడివగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో నిట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందువు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. చాలు ఇంగ్లీష్లో 14:15 చదవండి. And thou shalt be blessed, for they cannot recompense thee, for thou shalt be recompensed at the resurrection of the just. And when one of them that sat at meat, which him heard these things, he said unto him, Blessed is he that shall eat bread in the kingdom of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పునరుత్థానముని గురించి యేసు ప్రభు ఇక్కడ కూడా ఒక కార్యమని చెబుతున్నారు. పునరుత్థానమునందు ఆ విందు చేయించినవాడు, నీవు 13వ వాక్యంని కూడా చదవండి. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాన్లను, గుడ్డివాన్లను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడివగుదువు. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పునరుత్థానమునందు వారు పొందుతున్న ప్రతిఫలముని గురించి ఇక్కడ యేసు ప్రభు చెప్పి ఉన్నారు. పునరుత్థానమునందు నీవు నిశ్చయముగా ప్రతిఫలం పొందుదువు అంటే, ఈ వాక్యముని బట్టి ధ్యానించి చూసినట్లయితే, ఈ లూకా సువార్త 14వ అధ్యాయం అంతా చదివి చూసినట్లయితే, నిత్యమునందు నీవు మెప్పు పొందుదువు, లేకపోతే నిత్యమునందు నీవు ఘనత పొందుదువు, నిత్యమునందు నీకు ప్రతిఫలం ఉంటుంది, ఈ పునరుత్థానమునందు నీకు ప్రతిఫలం ఉంటుంది అని చెబుతున్నారు. పునరుత్థానములో ప్రతిఫలము, పునరుత్థానము చెందిన తర్వాత దాంట్లో కూడా ప్రతిఫలము ఏ విధముగా దొరుకుతున్నది అనేదే యేసు ప్రభు చెప్పిన ఇక్కడ ఈ కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆ స్థలములో తాను చెప్పాలనుకుని కార్యం ఏమిటంటే, పునరుత్థానములో ఇంకనూ అధికమైన ప్రతిఫలములను పొందాలంటే, ఈ భూమిలో జీవించుచున్న కాలములో మనము మనుషుల కొరకు చేయుచున్న సహాయమైనను, మనుషులకు ఇచ్చుచున్న దాన ధర్మములైనను, దేవుని కొరకు చేయుచున్న ఏ కార్యములైనను భూమిలో తనకు తిరిగి ఏ ప్రతిఫలము కావాలని కోరుకోకుండా చేసినప్పుడే నిత్యములో ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అంటే పునరుత్థానములో ఈ విధముగా ఉంటుంది, పునరుత్థానములో నీవు ప్రతిఫలం పొందుచున్నావు అని యేసు ప్రభు ఇక్కడ చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా పునరుత్థానములో ప్రతిఫలము, ఆశీర్వాదములు ఇవన్నీ వారి యొక్క జీవితంలో కలుగుతున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, వారు మరీ శ్రేష్టమైన పునరుత్థానమని పొందగోరి వారు విడుదల పొందనలుగా యాతన పెట్టబడి ఉన్నారు. అంటే శ్రేష్టమైన పునరుత్థానమని పొందవలనని వారి జీవితంలో ప్రయాసపడుతున్నారు. చదవండి 11వ అధ్యాయము 35వ వాక్యం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మరీ శ్రేష్టమైన పునరుత్థానముని పొందగోరి విడుదల పొందనల్లగా యాతన పెట్టబడిరి. యేసు ప్రభు చెప్పినట్టు నిత్యములో నీకు ప్రతిఫలములు కలుగును. అంటే పునరుత్థానములో ప్రతిఫలములు, పునరుత్థానములో కూడా శ్రేష్టమైన అనుభవములు ఉన్నాయి.
మనం పొందుతున్న పునరుత్థానంలో కూడా ఆ యేసుప్రభు యొక్క రాకడలో మనం పొందుతున్న పునరుత్థానంలో కూడా ఒకరికి వ్యత్యాసం ఉంటుంది. అదే మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు నిత్యములో పునరుత్థానమును ఈ విధముగా ఉండును, నక్షత్రముల యొక్క మహిమకు నక్షత్రముల యొక్క మహిమ ఏ విధముగా వ్యత్యాసముగా ఉండునో అలాగే ఉండును అంటున్నారు. 40వ వాక్యము నుండి చదవండి. మరియు ఆకాశ 38వ వాక్యము నుండి చదవండి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసం అంతే ఒక విధమైనది కాదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే. ఇంగ్లీష్లో But God giveth it a body as it hath pleased him, and to every seed his own body. All flesh is not same flesh, but there is one kind of flesh of man, another flesh of beast, and another of fishes, and another of birds. There are also celestial bodies and bodies terrestrial, but the glory of celestials is one, and the glory of terrestrials is another. There is one glory of sun, and another glory of the moon, and another glory of the stars. For one star different from another star in glory. So also in the resurrection of the dead, it is sown in corruption. మృతుల పునరుత్థానమును అలాగే ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ విధముగా నక్షత్రములకు మహిమ, నక్షత్రములు వ్యత్యాసం ఉంటుంది. చంద్రుడి యొక్క మహిమ వేరు, సూర్యుడి యొక్క మహిమ వేరు. అదే విధముగా నిత్యములో కూడా శ్రేష్టమైన పునరుత్థానములు ఉన్నాయి. పునరుత్థానములో కూడా ఒక్కొక్కరికును ఒక శ్రేష్టమైన అనుభవం ఉంటుంది. ఒక్కొక్కరికును వారి యొక్క జీవితముని బట్టి, వారి యొక్క విశ్వాసముని బట్టి ఆ శ్రేష్టమైన అనుభవములు గలవారుగా మారుస్తున్నారు. యేసుప్రభు లూకాసు వార్త 14వ అధ్యాయంలో చెప్పిన కారణం, పునరుత్థానమునందు నీకు ప్రతిఫలం అధికమగును. మనుషులకు కనబడవలనని మనము చేసినట్లయితే నిత్యంలో మనకు ప్రతిఫలములు తగ్గిపోతాయి. మనుషులకు కనబడకూడదు అని రహస్యముగా మరుగుగా ఉండి చేసినప్పుడే మనము నిత్యములో ప్రతిఫలములు పొందుతున్నాం. దీనులైన వారికి, దరిద్రులైన వారికి, కుంటి వారికి, వెధవరాళ్ళైన వారికి, ఇంకా తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి, వారి నిమిత్తము చేయుచున్నది అన్నీ నిత్యము నిమిత్తం, పునరుత్థానము నిమిత్తము చేయుచున్నప్పుడు మన యొక్క జీవితంలో మనము ఇంకనూ శ్రేష్టమైన అనుభవములు గలవారుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థానముని గురించి యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన అబ్రహాము, ఇసాకు, యాకోబు యొక్క దేవుడు అని చెప్పి ఉన్నారు. దేవునికి చిత్తమైతే దాని గురించి వచ్చే వారం మనం ధ్యానించవచ్చు. పునరుత్థానములో ఉన్న ఆ మర్మము దానిని గ్రహించి మనమందరం కూడా సమర్పించుకున్నదాము. కన్నులు మూసుకొని వారు పునరుత్థానములో పౌలు చెప్పినట్టు వారు తమ వరుసలో వారు లేపబడుచున్నారు. మనము లేపబడవలసినది మొదటి పునరుత్థానములో మొదటి వరుసలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేచి ఉన్నారు. రెండవదిగా ఆ మొదటి పునరుత్థానములో రెండవ వరుసలో మనము లేపబడాలి. మనము ఆయనతో కూడా లేపబడి ఆయనతో కూడా మనము కొనిపోబడవలను. దానికి తర్వాత ఉన్న పునరుత్థానం అంతా వారు ధన్యులని మనం చెప్పలేం. వారు శ్రమల కాలంలో పలవితమైన శ్రమలని అనుభవించాలి. అందులో కూడా ధర్మవిరోధి శ్రమలన్నిటినీ సహించి హతసాక్షులుగా మరణించిన వారే ఎత్తబడుతున్నారు.
ఆ యొక్క పునరుత్థానం మనకొద్దు. మనం రహస్య రాకడలో క్రీస్తుతో కూడా మనం కొనిపోబడాలి. యేసు ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు మృతులైన వారు మొదటిగా లేపబడుచున్నారు. ఆ మీదట మనము సజీవులైన మనము ఆయనతో కూడా ఏకమై మనము కొనిపోబడుచున్నాం. ఆ అనుభవమే మనకు కావాలి. దానికి తగిన కృపని అడుగుదాము, దానికి తగిన అభిషేకమని అడుగుదాము. సమర్పించుకొని అందరిని చేరి దేవుణ్ణి స్తోత్రించుదాము.